నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి మైనర్ బాలికపై అత్యాచారం చేశారంటూ ఫన్ బకెట్ భార్గవ్ ఆ మధ్య కాలంలో కోట్ల చుట్టూ తిరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కథ కాస్త ఓ కథకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయనకి 20 ఏళ్ల జైలు శిక్ష పడిందని ఈ రోజు కోర్టు విధించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఎందుకని మైనర్ బాలికపై అత్యాచారం చేయవలసి వచ్చిందనే వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. అండ్ దాంతో పాటు అయితే మైనర్ బాలికకు నష్టపరిహారం కింద 4 లక్షలు ఇవ్వాలంటూ కూడా కోర్టు విధించినట్టు తెలుస్తుంది. అయితే ఫన్ బకెట్ భార్గవ్ మైనర్ బాలికపై ఎందుకని అత్యాచారం చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి కోర్టు ఏ విధంగా 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది అనే దానిపై ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మన తేజ అయితే లైన్ లో ఉన్నారు. ఇప్పుడు తనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం, చూసేయండి. తేజ, ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ అసలు ఎక్కడ ఉన్నారు? రైట్, అతను ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ రోజైతే కోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే తీసుకుంది. ఈ ఫన్ బకెట్ భార్గవ్ పైన 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిందని కూడా చెప్తున్నారు. అలాగే 4 లక్షల జరిమానా ఎవరైతే అతను పాప పైన దాడి చేశాడు, ఒక బాలిక పైన దాడి చేశారు, నష్టపరిహారం కింద ఒక 4 లక్షలు ఇస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అండ్ ఇది జరిగి ఇప్పటికి చాలా రోజులు అవుతుంది. కొన్ని నెలల క్రితం జరిగింది ఈ ఫన్ బకెట్ భార్గవ్. అలాగే టిక్ టాక్ వచ్చినప్పుడు ఇతను బాగా ఫేమస్ అయ్యారు. దాని తర్వాత టిక్ టాక్ మన ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా యూట్యూబ్ సైడ్ వచ్చి యూట్యూబ్ లో షార్ట్స్ గానీ వెబ్ సిరీస్ కానీ ఇట్లాంటివన్నీ చేసి ఫన్ బకెట్ భార్గవ్ బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో షూటింగ్ అని చెప్పేసి వచ్చిన ఒక బాలిక పైన అతి దారుణంగా ప్రవర్తించి ఆమె పైన అత్యాచారం చేసి ఆమె ప్రెగ్నెంట్ అయ్యే వరకు కూడా తను పట్టించుకోకుండా దాని తర్వాత ఆమెను మోసం చేయడానికి ప్రయత్నించే క్రమంలో బాలికకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పట్టుకుని అతనికి దేహశుద్ధి చేసి అప్పుడు అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేయించడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని రోజులు అతను జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. వాయిదాలకి తిరుగుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ రోజు వైజాగ్ కోర్టులో ఒక సంచలన తీర్పు అని చెప్పుకోవచ్చు. యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎందుకంటే పూర్తిగా అందులో క్లియర్ ఎవిడెన్స్ ఉంది. అతని పైన అత్యాచారం చేశాడని నేరం రుజువు అయింది. అందుకనే ఇంత క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బాలిక ఎక్కడ ఉంది? అసలు ఈ రోజు ఆమె బాలికను ఏమైనా చూసినట్టు తెలుస్తుందా? అసలు ప్రస్తుతం అప్పటి నుంచి కూడా ఆ బాలిక ఆచూకీ అయితే ప్రస్తుతం అంటే బయటికి రానివ్వట్లేదు. ఎందుకంటే ఆమె ఏజ్ చిన్నది, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అలాంటి టైంలోనే భార్గవ్ ఆమెతో ఇట్లా చేయడం, సో అంటే ఇప్పుడు ఆమె బయటకు వస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తన విషయాలు ఏవి కూడా బయట పెట్టే ప్రయత్నం చేయట్లేదు ఎవరు కూడా. మనం కూడా వాటి గురించి ఎంత మాట్లాడితే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నిందితుడికి ఈరోజు శిక్ష పడుతుంది కాబట్టి ఆమె ఫ్యూచర్ మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఆమె అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటుంది. అప్పటి నుంచి కూడా పాపం ఈ అబ్బాయికి షూటింగ్ పేర్లతో పిలిచి అతి దారుణంగా ప్రవర్తించి తన స్కూల్ లైఫ్ ని, ఇప్పుడు అమ్మాయి అసలు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉండాల్సిన అమ్మాయి అప్పటి నుంచి కూడా చదువు మానేసి తల్లిదండ్రులతో అనే పాటు ఉంటుంది. ఒక జీవితం మొత్తం కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఇతని వల్ల. సో ఇతనికైతే ఒక 20 ఏళ్ల జైలు శిక్ష అయితే ప్రస్తుతం విధించారు అని చెప్పేసి పూర్తిగా తెలుస్తుంది. మరి ఆ జైలు శిక్షను ఏమైనా పొడిగించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే 20 ఏళ్ల జైలు శిక్ష అనేది అతని నేరం రుజువు కావడంతో వేసిన జైలు శిక్ష. అంటే పొడిగించే అవకాశం అంటే 20 ఏళ్ల జైలు శిక్ష పడింది కాబట్టి పూర్తి కారాగార శిక్ష పడింది. అంటే జీవిత ఖైదీ, అంటే బ్రతుకున్నంత కాలం జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. మరి 20 ఏళ్ళు కూడా ఉంటుందా ఉండదా అని మనం చెప్పుకోవాలి. అంటే మధ్యలో తనకి బెయిల్ దొరకొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పడం. ప్రస్తుతం కోర్టు నుంచి ఏదైతే తీర్పు బయటకు వచ్చిందో మనం దాని గురించే చర్చించుకుంటున్నాం. ఓకే, అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తనని ఏ జైలుకి అయితే తరలించబోతున్నారు, ఆ వివరాలు ఏమైనా బయటకు వచ్చినాయి అంటారా? సో ప్రస్తుతానికైతే అతన్ని వైజాగ్ సెంట్రల్ జైల్లోకి తరలిస్తున్నారు. సో అంటే మరిన్ని అప్డేట్స్ ఇంకా బయటికి రావాలి. ఆల్రెడీ ఇష్యూ తెలుసు. ఇప్పుడు వచ్చిన వాయిదాలో ఇతనికి జైలు శిక్ష పడుతుంది. జరిగి చాలా రోజులైంది. ఓకే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే యూట్యూబర్లు చాలా మంది అరెస్ట్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు. సో ఫస్ట్ టైం యూట్యూబర్లు అందరికి కూడా భయపెట్టి ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇతనికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే తీర్పు ఇచ్చారు కాబట్టి మిగతా యూట్యూబర్స్ అందరూ కూడా భయపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్లు ఈ మధ్య కాలంలో చూసుకుంటే షూటింగ్ పేర్లతో కానీ, లేకపోతే ఎదుటి వ్యక్తుల పైన విమర్శించడం కానీ,
రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి హింసించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. సో అంటే ఫస్ట్ ఈ ఫన్ బకెట్ భార్గవ్ మీద యాక్షన్ తీసుకున్నారు సీరియస్ గాని. అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుందని మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, రైట్. ఎట్టకేలకు ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిందని మనకు అందరికీ తెలుస్తుంది. అండ్ దాంతో పాటుగా బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి కూడా 4 లక్షల వరకు నష్టపరిహారం అనేది ఇవ్వాలని కోర్టు విధించింది. అండ్ దాంతో పాటుగా ఇక్కడి నుంచైనా ఇటువంటివి ఏమైనా సరే మైనర్ బాలికలతో పాటు అసలు ఏ మహిళ వైపైనా సరే కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా కోర్టు ఇటువంటి కఠిన కారాగార శిక్షలను ఇంకా విధించాలని అందరూ కూడా అనుకుంటున్నారు. అండ్ దాంతో పాటుగా ఎట్టకేలకు ఆ అమ్మాయికి న్యాయం జరిగినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. అండ్ ఈ రోజుకి ఇదే